ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నా హృదయం నాలో వేదన పడగా నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా నా హృదయం నాలో వేదన పడగా నీ గుండె గుడిలో నన్ను దాచినావు. నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు. నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా. పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా. పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను.
కూలినా నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. నేల కూలినా నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. మహిమను వీడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. మహిమను వీడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా మిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దేవుని బిడ్డలారా, ఈ నెల కూడా అయిపోవస్తుంది కదా. ఈ నెలలో చివరి శుక్రవారంలోనికి వచ్చాం కదా దేవుని బిడ్డలారా. ఈ నెలంతా ఉపవాస ప్రార్థనలకు వెళ్ళారా? శుక్రవారాలు ప్రార్థనకి వెళ్ళారా? శనివారం ప్రార్థనలకు వెళ్తున్నారా? మందిరంలో జరిగే క్రమాలు పాటిస్తున్నారా? ఆదివారం క్రమం తప్పకుండా సమయానికి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నారా? బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దేవుని బిడ్డలారా, స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయవచ్చు. దేవుని బిడ్డలారా, ఆ టైంలో ఒకవేళ ఎత్తకపోయినా తర్వాత చూసైనా ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తాం. అలాగే మీ కొరకు ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవా, మీ కొందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మరోసారి నీ పాదాల దగ్గరకు రావటానికి ఇదిగో ప్రార్థన టీవీ పరిచర్యలో ఈ రీతిగా ప్రభా, అయ్యా నా తండ్రి, బలహీనులం, అల్పులం, అయోగ్యులమైన మమ్మల్ని అయ్యా మీ బిడలుగా చేసుకొని, అయ్యా మీ సొత్తుగా చేసుకొని ఇలా వాక్యం అందించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు లెక్కలేని వందనాలయ్యా. ఈ నీ మాటలు వింటున్న నీ బిడ్డల్ని దీవించమని, దర్శించమని, అయ్యా ధైర్యపరచమని, ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానము ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం అనేటప్పటికీ చాలామందికి నాకు తెలిసి సావుకులకే కాదు దేవుని బిడ్డలారా, విశ్వాసులకు కూడా ఆ భాగం అంటే ఇష్టము, తెలిసి ఉంటుంది అనుకున్నాను. ఎవరున్నారు ఈ భాగంలో? దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి ఎవరు కనపడుతున్నారంటే 12 మొదటి నుంచి మనం గమనించినట్లయితే మొట్టమొదట ఇక్కడ దేవుని యొక్క స్వరం వినపడటం మనం గమనిస్తాం. దేవుని యొక్క స్వరం ఎవరికి వినపడుతుంది? అవును, దేవుడు మాట్లాడతాడు దేవుని బిడ్డ. ఆయన స్వరం వినగలిగిన ఆసక్తి నీకు ఉండాలి. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. అవును బిడ్డ, మెల్లనైన స్వరంతో ఆయన మాట్లాడతాడు. ఆయన పేరు పెట్టి పిలిచి నువ్వు ఏం చేయకూడదో, ఏం చేయాలో, నువ్వు ఎక్కడ ఉండకూడదో, ఎక్కడ ఉండాలో, ఏం మాట్లాడకూడదో, ఏం మాట్లాడాలో అన్నీ నీకు బయలుపరుస్తాడు, తెలియచేస్తాడు. ఒక తల్లి తన చంటి బిడ్డకి
ఎటు వెళ్తే ప్రమాదమో, ఎటు వెళ్తే నష్టమో, ఎవరితో స్నేహం చేయకూడదో, ఎవరితో స్నేహం చేయాలో, ఏం తింటే హానినో, ఏం తింటే ఆరోగ్యమో తల్లి లేదా తండ్రి తన బిడ్డలకు ఏ రీతిగా చెప్తారో, ఏ రీతిగా వారి పట్ల శ్రద్ధ తీసుకుంటాడో నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు కూడా నీతో నాతో మాట్లాడి మనకి ఏది మంచిదో, ఏది చెడో, ఏం చేస్తే దీవించబడతామో, ఏం చేస్తే ఆశీర్వదించబడతామో, ఏం చేస్తే ప్రభు మనకి తోడుగా ఉంటాడో, ఆయన స్వరం వింటే నీకు కలిగే లాభాలేంటో, వినకపోతే నువ్వు ఏమవుతావో అన్నీ తెలియచేస్తాడు. దేవుని బిడ్డ, ఈ ఇంటన్న ఈ దేవుని మాటలు ఎందుకో తెలుసా? సేవకులకి టైం పాస్ కోసం కాదు, డబ్బులు ఎక్కువై కాదు, నీ క్షేమం కొరకు. ఆయన నీ క్షేమం కొరకు సేవకుల్ని పంపిస్తాడు, నీ క్షేమం కొరకు మీటింగ్లు పెట్టిస్తాడు, నీ క్షేమం కొరకు ఆ మీటింగ్ దగ్గరికి నిన్ను నడిపిస్తాడు, రప్పిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన స్వరం వినటానికి. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 12వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం మనం గమనించినట్లయితే యెహోవా నీవు లేచి అంటున్నాడు. ఎవరితో? దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరితో అంటే అబ్రహాముతో. ఏమంటున్నాడంటే అక్కడ, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు ఇల్లు అని. ఎందుకు అలా దేవుడు మాట్లాడాడు అంటే, దేవుని నమ్మిన బిడ్డలకి బంధువులు ఉండొద్దనా? దేవుని నమ్మిన బిడ్డలు అందరితో కలిసి జీవించకూడదనా? దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన బిడ్డలు ఏకాకులాగా ఎక్కడో ఒంటరిగా బ్రతకాలనా? లేకపోతే కొండల్లో, లోయల్లో మనుషుల సంచారం లేని చోట ఉండాలనా? అదే ఆ దేవునికి ఇష్టం అంటే కానే కాదు. దేవుని బిడ్డ, ఇక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే, ఇప్పుడు దాకా నువ్వు కలిగి ఉన్నావే, నువ్వు కూర్చొని ఉన్నావే, ఎక్కడ కూర్చొని ఉన్నావు? నువ్వు కూర్చొని ఉండటం, కూర్చుండిపోవటం, అక్కడే ఉండిపోవటం. ఎక్కడ? ఏ పాపం? ఎక్కడ బంధించబడ్డావు? ఏ దిక్కు తోచకుండా ఇదే జీవితం. ఈ పాపం చాలా బాగుంది, ఈ శాపం చాలా బాగుంది, నా జీవితం ఇంకెక్కడే దీనికే పరిమితమని నువ్వు నీ సొంత ఆలోచనతో ఒక గీత గీసుకొని నేను ఇలా ఉంటానని నువ్వు అనుకుంటూ బ్రతుకుతున్నావు. అక్కడి నుంచి నువ్వు బయటకు రావాలి. నీ జీవితంలో నీ చిత్తం కాదు నాయన జరగవలసింది, నా చిత్తం జరిగితే నీకు మేలని, నా చిత్తము నీ జీవితంలో జరగటానికి నువ్వు అవకాశం ఇస్తే నువ్వు దీవించబడతావని. అంతేకాదు, నా ఉద్దేశం, నా చిత్తము నీ జీవితంలో జరగటానికి, నా మాటకి నీ హృదయంలో చోటిస్తే నీ తల ఎత్తబడుతుందని, నువ్వు గొప్పవాడిగా అవుతావని, నీ అవసరతలు, నీ అక్కర్లన్నీ నేను తీరుస్తానని, నా చిత్తానుసారంగా నేను నడిపించేటప్పుడు నువ్వు నడిస్తే నువ్వు నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి మాత్రమే కాదు, అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉంటావని, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని. దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుని బిడ్డల మీదకి అపాయకరమైన, ప్రమాదకరమైన మాటలు, నిందలు వస్తూ ఉన్నప్పుడు వారు మాట్లాడటానికి వారికి నోరు లేక కాదు, వాళ్ళు మౌనంగా ఉండేది. వారి జీవితంలో ప్రభువు ఉన్నాడని, ప్రభువు ఎక్కడ ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో వాళ్ళకి నేర్పించాడు కనుక, ప్రభువు వారి పక్షాన ఆయన పూనుకుంటాడు కనుక. దేవుని బిడ్డలారా, ఎలా పడితే అలా లోకంలో ఉన్నట్లుగా ఉండకూడదు కనుక, తగ్గించుకోవాలి కనుక, ప్రభువు మాదిరి చూపించాలి కనుక, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు కొన్నిసార్లు వారి మీదికి లేనిపోని నిందలు, అవమానాలు, హేళనతో కూడిన పరిస్థితి వారికి ఎదురైనా వాళ్ళు మౌనంగా ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము పరిస్థితి ఎలా ఉందంటే, దేవుని బిడ్డలారా, కూర్చొని ఇంకేముందిలే నా పని, ఇంకా నా జీవితం ఏముంది, నేను ఒక చిన్న వ్యాపారస్తుడిని, ఇది ఇప్పుడు ఆ వ్యాపారం చేసుకునే పరిస్థితి కాదు, సీజన్ ఏమి లేదు, కూర్చుందాం, ఏదో ఉన్నది తిందాం అనుకుంటున్నట్లు అబ్రహాం ఉంటే, హలో అబ్రహాం, నువ్వు అలా అనుకోవటానికి వీల్లేదు, నేను వాడుకోబోతున్నాను. ఉంటున్న స్థలాన్ని నువ్వు విడిచిపెడతావా? ఉంటున్న పరిస్థితులు దాటుతావా? అంటే ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న ఆలోచనల నుంచి నువ్వు బయటకు వస్తావా? నీ జీవితంలో నాకు చోటిస్తావా? ఇస్తానంటే ఇవన్నీ నీకే. నేను ఇలా చేయబోతున్నాను, నీ మీద నిన్ను ఆశలు పెట్టుకున్నాను అబ్రహాము, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నా చేతిలో ఇన్ని దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు ఒక నిరాశతో, ఏమైతే ఏముందిలే, వివాహం అయ్యి ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది, మా జీవితం ఒక కొరత, ఒక కొదువ, మోడుబారిన స్థితి మా జీవితం, ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఇంకేముంది, ఎవరి కోసం నేను బ్రతకాలి, నాకంటూ ఏం సాక్ష్యం ఉంది, నేను ఎవరికి ఏం చెప్పగలను, ఎవరికి ఏం సలహా ఇవ్వగలను, ఎవరు నన్ను పిలుస్తారు, ఎవరు నన్ను పలకరిస్తారు, నా ఇంట్లో ఏం ఆనందం ఉంది, నేను అభివృద్ధి లేని వాడిని కదా, ఫలించలేని వాడిని కదా, నా జీవితంలో ఒక వృద్ధి లేదు కదా అనుకుంటూ ఒక నిరాశతో, నాకు చారమ్మ, మా ఇద్దరికి ఇది కాక ఇంకేముంది అనుకొని ఒక నిరాశతో కూర్చొని ఉన్న అబ్రహాము దగ్గరికి దేవుని స్వరం వెళ్ళింది. ఈ మాటలు వింటున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, బిడ్డ, నువ్వు ఉంటున్న పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలి అని నువ్వు ఆలోచిస్తున్నా, ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నా నీ ఆలోచనలన్నీ శరీరానుసారమైనవి కాదా?
దైవిక ఆలోచనలు ఉన్నాయా? దేవుడు లేకుండా దైవిక ఆలోచనలు ఎలా వస్తాయి నీకు? శరీరానుసారంగా ఆలోచిస్తున్నావు నువ్వు, లోకానుసారంగా ఆలోచిస్తున్నావు నువ్వు, నీ యొక్క సొంత ఆలోచనల మీద ఆధారపడి కూర్చొని ఉన్నావు నువ్వు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా వైపు చూడు నాన్న అంటున్నాడు, నా మాట విను నాన్న అంటున్నాడు, నా మాట ఇనుమ్మ అంటున్నాడు. ఇంటే ఏం చేస్తాడంట? ఎక్కడికి వెళ్ళాలో బయలుపరచలేదు. అవును దేవుని బిడ్డ, చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ముందు యేసయ్య ఏదో ఒకటి నా జీవితంలో చేసేయాలి, చెప్పేయాలి. ఆయన చెప్తాడు, చేస్తాడు. నీ జీవితంలో నిన్ను ఒక ఉన్నత స్థాయిలో పెడతాడు. అయితే ఆయన చెప్పిన మాట ముందు నువ్వు లోబడతావా? వింటావా? యేసుక్రీస్తు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని నమ్ముతావా? నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడని నమ్ముతావా? నువ్వు పాపివని నమ్ముతావా? ఒప్పుకుంటావా? నీ కొరకే ప్రభు తన రక్తాన్ని కార్చాడని నువ్వు ఒప్పుకుంటావా? దేవుని బిడ్డ, ఒప్పుకుంటే నిన్ను ఆయన ఉన్నత స్థాయిలో పెడతాడు. నువ్వు పిలిస్తే ఆయన పలుకుతాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇవన్నీ విడిచిపెట్టాలి నాయన. నువ్వు శరీరానుసారమైన జీవితం నువ్వు జీవిస్తాను నాయన. నేను ఒక దైవిక వ్యక్తిగా మలచాలనుకుంటున్నాను. నిన్ను నా చేతిలో ఒక అద్భుతమైన రీతిలో నిన్ను అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి పైగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను పెట్టాలని నేను అనుకుంటున్నాను. అయితే నువ్వు ఇది విడిచిపెట్టి బయటికి రావాలి అన్నాడు. అబ్రహాం ఇంకొక మాట మాట్లాడలేదు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఏదైనా ప్రాంతానికి వెళ్ళమని చెప్తే ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నావా? లేదా యోనాలాగా మరో ప్రాంతానికి వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నావా? నీ సొంత నిర్ణయం. దెబ్బలు తినేస్తావు, జాగ్రత్త బిడ్డ. ఈ సంవత్సరం యేసయ్య నిన్ను ఇది విడిచిపెట్టునానా అంటే విడిచిపెట్టావా? దీంట్లో నుంచి బయటికి రా, ఇది చేయవద్దు, నీ ద్వారా నేను ఇది చేపించుకోబోతున్నాను అని ఏమైనా దేవుడు నీతో చెప్పాడా? వాగ్దానం ఇచ్చాడా? న్యూ ఇయర్కి వెళ్ళావుగా, వాగ్దానం తీసుకున్నావా? వాగ్దానం ఒక రీతిగా, నీ జీవితం మరో రీతిగా ఉందా? వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నీ జీవితంలో ఆయన వాక్కు నెరవేర్చబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది. దేవుని బిడ్డ, ఇప్పుడు దాకా నువ్వు ఒక గుర్తింపు లేని వ్యక్తిగా ఉన్నావేమో అబ్రహాములాగా. ఇప్పుడు దాకా బంధువుల మధ్యలో కూడా నీ గురించి అసలు ఏముంది అబ్రహామా? ఏముందిలే, ఆ పిల్లలు లేకుండా ఏదో తిప్పలు పడుతున్నాడుగా, కష్టపడుతున్నాడుగా, ఏదో బిజినెస్ చేస్తున్నాడుగా, ఏదో ఆయనకి ఆ పూట బాగానే ఉందిలే అన్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారేమో. అబ్రహాము జీవితం ఒక నిరాశతో కూడిన జీవితం, నీ జీవితం కూడా ఒక నిరాశతో కూడిన జీవితమా? అవును బిడ్డ, యేసయ్య లేకుండా ఉండే ప్రతి వ్యక్తికి ఎన్నున్నా ఏమున్నా నిరాశతో కూడిన జీవితమే. యేసయ్య నీ జీవితంలోకి వస్తే దేవుని బిడ్డ, నీ నిరాశ తొలగించబడుతుంది. నీ లోపల ఒక ఎత్తైన ఆశలు నా ప్రభువు నీలో పెడతాడు. ప్రభువా, నేను నీ కొరకు నిలబడాలి, ప్రభువా నేను నీ కొరకు వాడబడాలి, ప్రభువా ఇదిగో నీ కొరకు నేను ఉన్నాను, ప్రభువా ఇది నా అంతటి నేను చేయలేను కానీ నువ్వు చేపిస్తావు, నన్ను వాడుకో, నన్ను దర్శించు, నన్ను దీవించు, నా చేతిలో ఉన్నది ఇదే ప్రభా. నేను 5వ క్లాసే చదువుకున్నాను ప్రభా, నన్ను దీవించవా ప్రభా. ఈ రోజుల్లో ఒక జాబ్ రావాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా సర్టిఫికెట్లు అడుగుతున్నారయ్యా, చదువు అడుగుతున్నారు ప్రభా. నా భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నాను, నన్ను దీవించి నన్ను, నా కుటుంబాన్ని ఒక అద్భుతమైన నీ సాక్షి కుటుంబంగా పెట్టమని నువ్వు అడిగితే ప్రభు నీ సర్టిఫికెట్లు చూడడు, నీ కులం చూడడు, నీ అర్హతను చూడడు, నీ క్వాలిటీస్ ఏది చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ఆయన ఏం కోరుకుంటాడంటే లోబడటం. అబ్రహాము లోబడ్డాడండి. అబ్రహాము తలొంచాడు. అబ్రహాముకు అర్థం కాల. అప్పుడు దాకా ఎప్పుడు అబ్రహాము జీవం కలిగిన దేవుని యొక్క స్వరం వినలా. ఎప్పుడైతే తన్ని పుట్టించిన, తన నాసికా రంధ్రములో జీవవాయువును ఊదిన దేవుడు తనకి తన స్వరము ద్వారా పేరు పెట్టి పిలిచాడో ఆ రోజు నుంచి అబ్రహాము తన జీవితంలో దేవునికి చోటిచ్చాడండి. తన సొంత నిర్ణయాలన్నీ, తన సొంత ఆలోచన అంతా, తన సొంత ప్రయత్నం అంతా విడిపించబడినాయి. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, వెళ్ళాలి అని చెప్పాడు దేవుడు. ఆ మాటకి అబ్రహాము లోబడ్డాడు. వెళ్తే నేను నీకేం చేస్తానన్నాడో తెలుసా? భార్యాభర్త ఇద్దరే నిరాశతో ఉంటున్నా, నిరాశతో బిక్కుబిక్కుమంటూ ఎన్నిసార్లు ఏడ్చుకొని ఉంటారో ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డ, నువ్వు కూడా బిడ్డలు లేకుండా ఏడుస్తున్నావా? నువ్వు కూడా జీవితంలో నీకున్న ఏమైనా కోల్పోయి ఏడుస్తున్నావా? కూర్చొని ఉన్నావా? అనాథగా ఉన్నావా? ఎవరు పలకరించట్లేదా నీకు? నీ దగ్గర కూడా ఎవరు రావట్లేదా? మనుషుల మధ్యలో కూడా నువ్వు ఉండటానికి ఇష్టపడట్లేదా బిడ్డ? అబ్రహాము కూడా ఒక నిరాశ గుండా నడిపించబడుతున్నాడు. అబ్రహాముకి ఆకాశం నుంచి ఒక స్వరం, యెహోవా తనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇది చేస్తే అబ్రహాం, నువ్వు ఇప్పుడు కలిగి ఉన్న ఆలోచనలో నుంచి, నిన్ను నష్టపరిచే ఆలోచనలో నుంచి, నిన్ను పైకి రానికుండా చేస్తున్న ఆలోచనలో నుంచి నువ్వు బయటికి వస్తే, నా మాట నువ్వు వింటే, అక్కడ అన్నాడు దేవుని బిడ్డలారా, ఏమన్నాడంటే దేవుడు, నిన్ను గొప్ప జనముగా చేసి అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. ఓ బలహీనమైన బిడ్డ, ఇంకా నా జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నావా? లేదు, నువ్వు సరిగ్గా దేవుని మాటలింటే దేవుడు నిన్ను ఒక గొప్ప జనముగా పెట్టబోతున్నాడు. నీలో నుంచి అనేక మంది బయటికి రాబోతున్నారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండబోతున్నావు.
ఈ మాటలు నమ్ము. ఎందుకు అవిశ్వాసం ఉంచుతున్నావు? ఎందుకు సందేహపడుతున్నావు? ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్నే గొప్ప జనముగా చేయబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావా నా జీవితంలో నేను ఒక్కదాన్ని బ్రతకటమే కష్టం, నా వల్ల ఏది కాదు, నా స్థితి ఇది, నేను ఒక పేదవాడిని, పేదదాన్ని, బలహీనురాల్ని, మా కుటుంబం గుర్తింపు లేని కుటుంబం అని అది నీ చుట్టూరు చూస్తున్న వాళ్ళకి. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు బిడ్డ. నీ స్థితిని మార్చడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తాడంట? ఇక్కడ మనం గమనించినట్లయితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. ఏం చేస్తాడంట? నీ నామాన్ని గొప్ప చేసి. ఇప్పుడు దాకా ఏ పేరుంది నీకు? గయ్యాలి అనే పేరా? దేవుని బిడ్డ, ఏ పేరుంది? త్రాగుబోతు అనే పేరా? తిరుగుబోతు అనే పేరా? ఒక భయంకరమైన వ్యక్తి అనే పేరా? ఒక హంతకుడు అనే పేరా? అలాగే సాగిపోతున్నావా? నీ పేరు ఈ లోకంలో ఎవరు మార్చలేరు. నువ్వు కూడా మార్చుకోలేవు. నా యేసై మారుస్తాడు. ఇక్కడ అంటున్నాడు అబ్రహాముతో, నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీ నామాన్ని గొప్ప చేసి నువ్వు ఎలా ఉంటావంటే ఆశీర్వాదకరంగా ఉందువు. ఇంకా నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఎవరైనా దూషిస్తే అబ్రహాము వారిని నేను శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఈ సంవత్సరం నీతో దేవుడు ఏమని మాట్లాడటం ప్రారంభించాడో ఆ మాట చొప్పున నువ్వు లోబట్టడానికి ఇష్టపడతావా? అబ్రహాము దేవుడు చెప్పినట్లు చేశాడు. అయితే అబ్రహాము గురించి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనందరికీ తెలిసిన భాగమే. ఈ ఆదికాండంలోనే 24లో చూసినట్లయితే అబ్రహాము దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు అని. అబ్రహాము దేవుని యందు నమ్మికుంచాడు, విశ్వాసం ఉంచాడు. జీవితంలో ఇంకేముందిలే అనుకున్న దేవుడు అబ్రహాముని గొప్ప చేశాడు. అందుకనే ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ప్రార్థన చేసేటప్పుడు దేవుని బిడ్డలారా, అబ్రహాములో నుంచి దేవుడు ఎవరిని తీసుకొచ్చాడో తెలుసా? దాదాపు అబ్రహాముకి అప్పుడు 100 సంవత్సరాలు, శారాకి 90 సంవత్సరాల వయసులో వాళ్ళు విశ్వాసం ఉంచుతూ వారి జీవితంలో ఆలస్యం అవుతుంది. కానీ దేవుని బిడ్డలారా, వారి జీవితంలో ఆలస్యం అయ్యే కొలది వారి విశ్వాసంలో ఇంకా ముందుకు సాగుతూ దేవుని వైపు చూస్తూ, మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన దేవుడు, మమ్మల్ని ఇది విడిచిపెట్టమని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మా జీవితాన్ని ఏమైనా చేయగలడు, మా జీవితం ఆయన చేతిలో పెడతామని దేవుని చేతికి వారి జీవితాల్ని అప్పగించి శారమ్మ, అబ్రహాము గారు ఇద్దరు కూడా దేవుని వైపే చూస్తూ దేవుడు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడటం, ముందుకు సాగమంటే ముందుకు సాగటం, ఎక్కడ బలిపీఠం కట్టమంటే అక్కడ బలిపీఠం కట్టటం, ఎక్కడ బలి అర్పించమంటే చివరికి దేవుని బిడ్డలారా వారి కుమారుని కూడా దేవుని కొరకు ఇవ్వటానికి. చూసారా, మొదట వాళ్ళ స్వరం విన్నారు, దేవుని యొక్క స్వరం, యెహోవా స్వరం. ఆ మొదట విన్న స్వరం వారిని అంతము వరకు కూడా నడిపించింది. ఎన్నిసార్లు దేవుని మాటలు వింటున్నావు? విన్నప్పుడు ఇంకా దేవుని కొరకే నిర్ణయం తీసుకుంటున్నావు, ఇంకా వెనక్కి తిరిగి చూడని అనుకుంటున్నావు, ఇంకా ప్రార్థనలో సాగుతాను అనుకుంటున్నావు, ఈ పాపాన్ని విడిచిపెడతాను అనుకుంటున్నావు. మరలా ఎన్నిసార్లు వెనకబడిపోతున్నావు, ఎన్నిసార్లు పాపానికి చోటిస్తున్నావు, ఎన్నిసార్లు విడిచిపెట్టిన దాన్ని మరలా తెచ్చుకుంటున్నావు. మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నప్పుడు నువ్వు లోకాన్ని విడిచిపెట్టావు, కాస్త నీ స్థితి మారేటప్పటికి మరలా లోకాన్ని నీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటున్నావా? లోక అలవాట్లు, వ్యసనాలు, లోకానుసారమైన జీవితం జీవిస్తున్నావా బిడ్డ? అబ్రహాము అది చోటు ఇవ్వలేదు. కొంచెం అవకతవకలు అబ్రహాము జీవితంలో వచ్చినా వెంటనే సరి చేసుకున్నాడు. దేవునికి భయపడ్డాడు అబ్రహాము. నువ్వు దేవునికి భయపడతావా? భయపడితే అబ్రహాములాగా నిన్ను కూడా గొప్ప జనముగా చేయబోతున్నాడు. దేంట్లో? ప్రార్థనలో, దేంట్లో పాటల్లో, దేంట్లో పవిత్రతలో, దేంట్లో పరిశుద్ధతలో, దేంట్లో నీతిగా బ్రతుకుట్లో, దేంట్లో అనేక మందికి నువ్వు సాక్షిగా నిలబడుట్లో, అనేక మందికి మేలుకరంగా దీవెనకరంగా నువ్వు ఉండుట్లో నా దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నువ్వు విడిపించబడని, విడిచిపెట్టి రాలేని ఆ బంధకాల్లో, ఆ పరిస్థితిలో ఉంటున్న నిన్ను నా దేవుని యొక్క శక్తి ఆవరించబోతుంది, బయటకు తీసుకొని రాబోతుంది. నిన్ను ఒక అద్భుతమైన సాక్షిగా, ఓ బిడ్డ నువ్వు ఎలా మారావు అయ్యా, నువ్వు ఎలా మారావు? ఒకప్పుడు నీ స్థితి ఇది కదా, నువ్వు ఒక అనారోగ్యంలో ఉండేదాన్ని, ఒక బంధకాల్లో ఉండేవాడు కదా అని నిన్ను చూసి కూడా అనేక మంది నా జీవం కలిగిన నా యేసయ్యని స్తుతించేటట్లు నిన్ను చేయబోతున్నాడు. అబ్రహాము లోబడ్డాడండి. ఇంకొక మాట అడగల, ఎక్కడికి వెళ్ళమంటావయ్యా చెప్పు? ఈ రోజుల్లో భలే ఈజీ అయింది కదండి ప్రయాణం చేయాలంటే. మొన్న మేము 2 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళామండి. ఆ ఇంటికి వెళ్ళటానికి కార్ అతనికి లొకేషన్, అబ్రహాం అలా చెప్పలా, అయ్యా నేను వెళ్ళే స్థలానికి లొకేషన్ ఏమైనా చెప్తావా అని చెప్పలా.
చెప్పయ్యా, అడ్రస్ చెప్పయ్యా, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో కనుక్కుంటాను, అక్కడ నాకు 3 పూట్ల అన్నీ దొరుకుతాయా, నేను తినటానికి ఉండటానికి పడుకోవటానికి అక్కడ వాతావరణం అంతా ఎలా ఉంటుందో కనుక్కొని నేను వెళ్తానని చెప్పలా. దేవుడు నన్ను వెళ్ళమన్నాడు కాబట్టి ఆయన నా క్షేమం కోరిన దేవుడు, ఆయన నా మేలు కోరిన ఆయనకి నా గురించి తెలుసు, నాకన్నా బాగా ఆయనకి నా గురించి తెలుసు కనుక ఆయన చెప్పింది నేను చేయాలంతే, ఆయన చెప్పింది నేను చేస్తాను అని నిర్ణయం తీసుకున్నాడు. చెప్పినట్లుగా చేయటానికి ఇష్టపడ్డాడు కాబట్టి అబ్రహాము అనేక మందికి దీవెనకరంగా మలచబడ్డాడు. అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అబ్రహాము ఒక గొప్ప, ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పలేదు, నేను చెప్పిన కాడకు నువ్వు వెళ్ళాలి అంటే అబ్రహాము ప్రయాణం కట్టాడండి వెళ్ళటానికి. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసం ఉంచాడు. ఎవరి మీద? దేవుని మీద. ఈరోజు వాక్యం మీద నీకు విశ్వాసం ఉందా? ఇన్ని వాక్యాలు వింటున్నావు కదా బిడ్డ, విశ్వాసం ఉంచుతున్నావా? నీ ప్రార్థన మీద నీకు విశ్వాసం ఉందా? విశ్వాసంతో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసం ద్వారా నేను ఈ కార్యాన్ని చూస్తాను అని, విశ్వాసం ద్వారా ఈ సమస్య నేను దాటుతానని, విశ్వాసం ద్వారా ఈ కొండలాంటి పరిస్థితులు నా జీవితంలో నుంచి దొర్లించబడతాయి అని అబ్రహాం విశ్వాసం ఉంచాడు. అందుకని అబ్రహాముకి ఏ పేరు? విశ్వాసులకి తండ్రి. ఎంత అద్భుతమైన సాక్ష్యం దేవుని సన్నిధిలో అబ్రహాము సంపాదించుకున్నాడు. మరో మాట చెప్పలా. దానికి ముందు అబ్రహాము తల్లిదండ్రులు ఏమైనా ఈ జీవం కలిగిన దేవునితో స్నేహం చేసిన వాళ్ళ, సావుకులా, ఆయనకు అనుభవాలు ఉన్నాయంటే లేవు. కొత్తగా దేవుని మాటలు వింటున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతుంది. లేదా కొన్ని సంవత్సరాలుగా ఇంటూ వస్తున్నావా? ఇడిచిపెట్టవా నీ పాత జీవితాన్ని? నువ్వు కూర్చొని ఉంటున్న స్థితిని, నిన్ను బంధించిన స్థితిని దాటవా? ప్రభు వైపు చూడవా? ప్రభు సహాయం తీసుకోవా? ప్రభు నన్ను నడిపించయ్యా, నేను ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండటం నాకు మంచిదో, నీకు మహిమో, నన్ను నడిపించయ్యని అడుగుతావా? నాతో కలిసి ప్రార్థిస్తావా? ప్రార్థన. దేవా మీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రీతిగా నా తండ్రి, అయ్యా నా తండ్రి, నా దేవా, ఈ దీనదాసులకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలయ్యా. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు చాలామంది నీ బిడలమని చెప్పుకుంటూ నీ మాటకు లోబడకుండా, అయ్యా నీ మాటకి, అయ్యా నా తండ్రి, మేము ఏమాత్రం నా తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకోకుండా మా ఇష్టము నీ దగ్గరకు వచ్చినప్పుడు జరగాలనుకుంటూ ఉంటాం ప్రభా. అబ్రహాం అది కోరుకోలేదయ్యా. నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక అని తలొంచితే అబ్రహాముని గొప్ప యుక్తిగా చేసావయ్యా. అబ్రహాము నామాన్ని హెచ్చించావయ్యా. అబ్రహాముని అనేక మందిలో ఆశీర్వాదకరంగా పెట్టావు. అలా నీ మాటలు వింటున్న నన్ను, మమ్మల్ని పెట్టినందుకు, నీ మాటలు వింటున్న నీ బిడ్డలు ఎవరైనా అయ్యా పాపంలో, ఏమైనా చీకట్లో, నిరాశలో ఉంటే వారిని దర్శించి ధైర్యపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016, 92900953001.